హాయ్ హలో నమస్తే దిస్ ఇస్ సువర్ణ వెల్కమ్ టు డైలీ న్యూస్ వెరీ స్పెషల్ చిట్ చాట్. ఈరోజు నాతో పాటు నిజంగానే ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారనమాట. సో ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని ఎప్పటికీ అంటాం, అప్పటి సినిమాలు ఇప్పటికీ ఫాలో అవుతూ ఉంటాం. నిజంగా కొన్ని మెమరీస్ మనం కూడా తలుచుకుంటూ ఉంటాం, ఈ కాలం జనరేషన్ వాళ్ళం కూడా. సో ఒకప్పుడు చాలా సక్సెస్ఫుల్ సినిమాలు తీసి పూర్ణోదయ పిక్చర్స్ అంటూ ఎంతో మందిని ఫాలో చేయించుకుని థియేటర్కి రప్పించి, అసలు సోషల్ మీడియానే లేని టైంలో కూడా థియేటర్కి ఫ్యామిలీ అందరూ వచ్చి సినిమాలు చూసేవారు. ఏడిదే నాగేశ్వరరావు గారు అంటే ఇంట్రడక్షన్ అవసరం లేదు, వారి అబ్బాయి ఏడిదే శ్రీరామ్ గారు, ఆయనకి ఇంట్రడక్షన్ అవసరం లేదు. ఎన్నో మంచి మంచి పాత్రలతో మనల్ని అలరించి, అలాగే వాళ్ళ బ్యానర్తో ఒక నమ్మకాన్ని క్రియేట్ చేసుకున్నారు ఇండస్ట్రీలో. ఇప్పుడు రైట్ నాతో పాటు ఏడిదే శ్రీరామ్ గారు ఉన్నారు. అస్సలు లేట్ చేయొద్దు, అప్పటి జ్ఞాపకాలు అలాగే ఇప్పటి సినిమాల గురించి ఆయన మాటల్లో అడిగి తెలుసుకుందాం. ఫ్యామిలీ అందరూ కూడా నాన్నగారి సినిమాలంటే ఒక నమ్మకంతో థియేటర్కి వెళ్ళేవాళ్ళంట. ఆయన టేస్టే అలాగే ఉండేది ముందు నుంచి. ఎప్పుడు మల్లేశ్వరి సినిమాలు అవన్నీ చెప్తూ ఉండేవారు. విశ్వనాథ్ గారితో యాక్ట్ చేస్తున్నప్పుడు ఆయనకి సినిమా చేయాలి, ప్రొడ్యూస్ చేయాలి, విశ్వనాథ్ గారితో చేయాలి. అప్పట్లో ఏంటంటే చిరంజీవి గారికి చాలా మంచి మాస్ ఫాలోయింగ్ అని ఉంది అని విన్నాం. స్వయం కృషి అనే ఒక సబ్జెక్ట్తో ఆ చెప్పులు కుట్టుకునే క్యారెక్టర్ పర్టికులర్గా ఆ పాత్ర మాత్రమే కనిపిస్తుంది, చిరంజీవి గారు కనిపించట్లేదు. ప్రతి ఇది అబ్జర్వ్ చేసి నేర్చుకుని చెప్పులు కుట్టడం, ఇది ఆయన అప్పట్లో ఎంత ఒక ట్రెండ్ను మార్చిన హీరో ఆయన. తూర్పమ్మ దక్షిణమ్మ పడమరమ్మ ఉత్తరమ్మ, తూర్పమ్మ దక్షిణమ్మ పడమరమ్మ ఉత్తరమ్మ. ఇన్ని బ్లాక్ బస్టర్లు హిట్లు చేసిన మీ బ్యానర్లో ఎందుకు ఇంత గ్యాప్ వచ్చిందంటే మీరు ఇచ్చే ఆన్సర్ ఏంటి సార్? మన ఈ బ్యానర్లో కమర్షియల్ సినిమా చేస్తే చూస్తారా, అదొక డౌట్. అప్పటి సినిమాలు ఇప్పటికీ మా జనరేషన్ వాళ్ళు కూడా మేము చూస్తూ ఉన్నాం సార్. పాటలు కావచ్చు, రైటింగ్స్ కావచ్చు, అంటే అలాంటి ఒక క్వాలిటీ ఫిలిమ్స్ని అందించారు విశ్వనాథ్ గారు. ఇప్పటికీ ఆయన లేరు అనే వార్త అందరికీ కొంచెం కలిసి వేస్తూ ఉంటుంది. సినిమా ఇండస్ట్రీకి, తెలుగు ఇండస్ట్రీకే లోటు అది, పెద్ద లోటు అది. విశ్వనాథ్ గారి ఫిలిమ్స్లో ఎక్కువగా ఏంటంటే ఈ బ్రాహ్మణ సంఘానికి సంబంధించిన ఆ వాసన వినిపిస్తూ ఉంటుంది, కనిపిస్తూ ఉంటుందని అప్పట్లో అనేవాళ్ళట. అందరూ అనుకునేవారు అప్పుడు, కానీ చాలా తప్పు. అసలు ఆయనకి మనసులో ఏ ఇది ఉండదండి, ఫీలింగ్. అప్పట్లో ఒక హీరోయిన్ పెళ్లి చేసుకోవాలనుకున్నారా మీరు? నమస్కారం శ్రీరామ్ గారు. నమస్తే. ఎలా ఉన్నారు? గుడ్. ఎస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఇంటర్వ్యూకి వెంటనే అడగంగానే వచ్చినందుకు. అండ్ మీ ద్వారా ఏంటంటే మాకు అప్పటి మెమరీస్ని కూడా మేము రీకలెక్ట్ చేసుకోవడానికి రెడీగా ఉన్నాం. సో మీరు కూడా రెడీగా ఉన్నారా మాతో షేర్ చేసుకోవడానికి? షూర్ డెఫినెట్గా. ఓకే. సో నేను ఇంట్రడక్షన్ చెప్పాను సార్, మీరు అగ్రీ చేస్తారా? ఏడిది నాగేశ్వరరావు గారు అంటే ఇంట్లో మెంబర్, ఇంట్రడక్షన్ అవసరం లేదు. అప్పట్లోనే అసలు ఎటువంటి ప్రమోషన్ లేకుండా, ఇప్పుడు ఏంటంటే సోషల్ మీడియా వచ్చింది, తర్వాత క్యాసెట్స్, వీడియో క్యాసెట్స్ కూడా వచ్చాయి ఒక సినిమా ప్రమోట్ చేయడానికి. ఒక దండోరా వేసేవాళ్ళంట, ఒక రిక్షాలో, ఒక ఆటోలో. దానికన్నా ముందు, అవును, అదే టైంలో ఆ సినిమా వస్తుందని చెప్పి ఊర్లో ఆ ప్రచారం చేస్తూ తిరుగుతూ ఉన్న టైంలో కూడా ఫ్యామిలీ అందరూ కూడా నాన్నగారి సినిమాలంటే ఒక నమ్మకంతో థియేటర్కి వెళ్ళేవాళ్ళంట. ఏం చెప్తారు? అది నిజంగా స్వర్ణయుగం ఉంటుంది మాకు. అది మా నాన్నగారు ఆర్టిస్ట్ నుంచి దీంట్లోకి ప్రొడ్యూసర్గా మారిన తర్వాత ఆయన టేస్టే అలాగే ఉండేది ముందు నుంచి. ఎప్పుడు మల్లేశ్వరి సినిమాలు అవన్నీ చెప్తూ ఉండేవారు, గుండమ్మ కథ అలాగా. అలా విశ్వనాథ్ గారితో యాక్ట్ చేస్తున్నప్పుడు ఆయనకి సినిమా చేయాలి, ప్రొడ్యూస్ చేయాలి, విశ్వనాథ్ గారితో చేయాలి అని బాగా కోరిక ఉండేది. అలాగా ఆ కోరికతోటి ఈయన టేస్ట్ కూడా ఉంది, ఈయనకి కూడా మంచి టేస్ట్. సో అలాగా వాళ్ళిద్దరు కాంబినేషన్లో అద్భుతమైన చిత్రాలన్నీ వచ్చినాయి. ఆయన విశ్వనాథ్ గారే కాదు, వంశీ గారు, భారతీరాజా గారు, కొమ్మినేని సాక్షి గారు, ఆ ముగ్గురు డైరెక్టర్లు అదర్ దెన్ విశ్వనాథ్ గారు హయ్యెస్ట్ మాకు. అవుట్ ఆఫ్ 6 మూవీస్ విశ్వనాథ్ గారు. అన్ని సూపర్ హిట్స్, నేషనల్ అవార్డ్స్, నంది అవార్డ్స్, ఆస్కార్ నామినేషను, అండ్ కొన్ని కంట్రీస్లో అది ఇంటర్నేషనల్ అవార్డ్స్ కూడా తెచ్చిపెట్టుకుంది బ్యానర్ అది. ఓకే. అండ్ మీకు బాగా ఎస్ కలిసి వచ్చింది శ్రీరామ్ గారు, అంటే మీ పేరులో ఎస్ ఉందనా? సార్ అది శంకరాభరణం, సిరిసిరిమువ్వ, వెరీ బిగినింగ్ సిరిసిరిమువ్వ, దాని తర్వాత తాయారమ్మ బంగారయ్య, తర్వాత శంకరాభరణం, సీతాకోకచిలక, సీతారా, సాగర సంగమం, స్వాతిముత్యం, అన్ని సూపర్ హిట్స్. అది ఎస్, అది సెంటిమెంటు అండ్
ఆ సబ్జెక్ట్ కూడా యాప్ట్ టైటిల్స్ అవన్నీ. సో 2 టైటిల్స్ మా వేరే, ఫస్ట్ వెరీ బిగినింగ్ తాయారమ్మ బంగారయ్య, ఫస్ట్ పూర్ణోదయలో, ఆఖరణ ఆపద్ బాంధవుడు. Okay. అవి 2 వేరే వేరే అక్షరాలు, అక్షరాలు వచ్చాయి. మిగతా అన్నీ ఎస్. ఓకే. సో ప్రతి ఒక్కరు కూడా విశ్వనాథ్ గారితో వర్క్ చేయాలనుకుంటుంటారంట. ఆయన డెడికేషన్ కావచ్చు, సినిమా మీద ఆయనకున్నటువంటి ప్యాషన్ కావచ్చు. ఎంతో మంది యాక్టర్లు ఆయనకి ఒక అంటే గురువు అనే స్థానం కూడా ఇంకా చాలా తక్కువ అనిపిస్తుంటుంది. Yes. ఆయన ఒక వేరే స్థాయిలో చూస్తుంటాం ప్రతి ఒక్కరు అని చెప్పి అంటుంటారు. అప్పటి సినిమాలు ఇప్పటికీ మా జనరేషన్ వాళ్ళు కూడా మేము చూస్తూ ఉన్నాం సార్. పాటలు కావచ్చు, రైటింగ్స్ కావచ్చు, అంటే అలాంటి ఒక క్వాలిటీ ఫిలిమ్స్ ని అందించారు విశ్వనాథ్ గారు. ఇప్పటికీ ఆయన లేరు అనే వార్త అందరికీ కొంచెం కలిసి వేస్తూ ఉంటుంది. సినిమా ఇండస్ట్రీకి, తెలుగు ఇండస్ట్రీకే లోటు అది, పెద్ద లోటు అది. విశ్వనాథ్ గారి గురించి శ్రీరామ్ గారు చెప్తే ఎలా ఉంటుంది మీ మాటల్లో తెలుసుకోవాలని. ఆయన్ని మేము మా ఇంటి దగ్గర కూడా చూస్తూ ఉండేవాళ్ళు స్టార్టింగ్ నుంచి. ఈ స్టోరీ డిస్కషన్స్కి ఇదంతా వచ్చినప్పుడు ఎంత ఒక రిషిలాగా కనిపించేవారు అందరికీ. అంత డెడికేషన్ ఆయన టోటల్గా. స్టోరీస్ సైడ్ కానీ, దాంట్లో మళ్ళీ ఎలా మార్పులు చేర్పులు ఎలా చేయాలి, అది ఒక పక్క సబ్జెక్ట్ సైడ్. అండ్ మ్యూజిక్ కూడా ఆయనకు అంత ఇష్టం. మ్యూజిక్ కూడా దగ్గరుండి చేయించుకునేవారు ఆయన. సాంగ్స్ కేవి మహాదేవన్ గారితో, ఇళయరాజా గారితో, అలాగే అందరితోటి, ప్రతి మ్యూజిక్ డైరెక్టర్ తోటి ఆయనకు కావాల్సిన విధంగా. వాళ్ళకి ఈయన టేస్ట్ తెలుసు, ఒక సాంప్రదాయబద్ధంగా ఉంటుంది కుటుంబం అంత, మొత్తం ఒక మెలోడీ తోటి ఆయనకు బాగా ఇష్టం, మెలోడీ అంటే అన్నట్టుగా వాళ్ళు ఇది ఇచ్చేవారు. అలాగే రైటర్స్, వేటూరి సుందరరామూర్తి గారు ఆయన ఇంట్రొడ్యూస్ చేశారు. ఆయన సీతామహాలక్ష్మి గారు, దానికన్నా నెక్స్ట్ ఇంకో సినిమా అది, ఆ సినిమాతోటి ఇది వేటూరి సుందరరామూర్తి గారిని. అలాగే మా సిరిసిరి మూవీకి మొత్తం అన్ని పాటలు ఆయనే. అలాగే సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారిని ఆయన ఇంట్రొడ్యూస్ చేశారు. ఆయన సిరివెన్నెల సినిమా, దానికన్నా ముందు మా స్వాతిముత్యంలో ఒక బిట్ రాశారు, అది రిలీజ్ అయింది ఆయనది. బట్ ఆయనకి సిరివెన్నెల సీతారామ శాస్త్రిని సిరివెన్నెలలో అన్ని పాటలు ఆయనే. సో వాళ్ళతోటి రాయించుకునేవారు చాలా గొప్పగా. అలాగే జంధ్యాల గారు ఆయన విశ్వనాథ్ గారి ద్వారానే ఇది పరిచయం అయింది టోటల్గా. సో ఆయనతోటి డైలాగ్స్, స్టోరీ సైడ్ ఇవన్నీ ఆయనతోటి డిస్కస్ చేసుకునేవారు. ప్రొడ్యూసర్ తోటి అలాగే ఉండేవారు. సో అన్ని క్రాఫ్ట్స్ తోటి ఆయన, క్రాఫ్ట్స్ వాళ్ళకి కూడా ఆయన అంటే అంత గౌరవం ప్రతి ఒక్కరికి. మేకప్ ఒక మా సెట్లోకి వస్తే ప్రతి చోట, చాలా చోట్ల సినిమా షూటింగ్ అంటే అరుపులు, కేకలు వీటితో ఉంటుంది. లైట్స్ ఆన్, లైఫ్ అని. అది నిశ్శబ్దంగా చాలా డిసిప్లైన్డ్గా ఉండేది. అంటే అప్పట్లో అందరూ అలాగా ఫీల్ అయ్యేవారు. ఒక మంచి సినిమాకి చేయబోతున్నాం, అది సాంప్రదాయబద్ధంగా ఉంటుంది అది అన్నట్టుగా. విశ్వనాథ్ గారు అంటే భయం, దాని తగ్గ గౌరవం అన్నీ ఆయన అంటే. సో అంత డిసిప్లైన్డ్గా షూటింగ్ జరిగేది. బయట వాళ్ళు కూడా వచ్చి చూస్తూ ఇంత సైలెంట్గా, ఇంత అసలు షూటింగ్ జరుగుతున్నట్టే మాకు అనిపించలేదు అన్నట్టుగా ఫీల్ అయ్యేవారు. సో అప్పట్లో ఏంటంటే చిరంజీవి గారికి చాలా మంచి మాస్ ఫాలోయింగ్ అని ఉంది అని విన్నాం. ఆయన్ని సుప్రీం హీరో అని పిలుచుకునే వాళ్ళట ముందుగా. కమర్షియాలిటీ, అలాగే ఆయన డాన్సులు, ఆయన డ్రెస్సింగ్కి ఎంతో మంది ఫిదా అయిపోయేవాళ్ళట. మంచి పీక్ టైంలో ఉన్నప్పుడు స్వయం కృషి అనే ఒక సబ్జెక్ట్తో ఆ చెప్పులు కుట్టుకునే క్యారెక్టర్, అట్ ది సేమ్ టైం ఆ చెప్పులు కుట్టే అతను ఎలా ఉంటాడు, అతని పోస్టర్ ఎలా ఉంటుంది, ఆ కాళ్ళ మధ్యలో చెప్పు పెట్టుకుని కుట్టే విధానం కూడా పర్టికులర్గా ఆ పాత్ర మాత్రమే కనిపిస్తుంది, చిరంజీవి గారు కనిపించట్లేదు. మేము ఒక ఇంటర్వ్యూలో విన్నాం, యాక్చువల్లీ వాళ్ళు ఎలా కుడతారు, వాళ్ళు ఎలా కూర్చుంటారు, వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంటుంది, చిరంజీవి గారు చూసి ఎగ్జాక్ట్గా నేర్చుకున్న తర్వాతే క్యారెక్టర్ చేశారని విన్నాం. 100% కరెక్ట్. ఆయన అంత డెడికేటెడ్ ఆర్టిస్ట్. ఆయన ప్రతి ఇది అబ్జర్వ్ చేసి నేర్చుకుని చెప్పులు కుట్టడం, ఇది ఆయన అప్పట్లో ఎంత ఒక ట్రెండ్ను మార్చిన హీరో ఆయన చిరంజీవి గారు. సుప్రీం హీరో అంటే మొత్తం ట్రెండ్ని మార్చేశారు. డ్యాన్స్ అంటే ఎలా ఉండాలి, ఫైట్స్ అంటే ఎలా ఉండాలి, ఇది అసలైన డ్యాన్స్, ఇది ఫైట్స్ అంటే ఇదని మొత్తం డూప్ లేకుండా ఏదైనా చేసేవాడు. అంత మాస్ ఫాలోయింగ్ ఆయనకి. ఇది వెరీ బిగినింగ్ మాకు తాయారమ్మ బంగారంలో ఒక చిన్న గెస్ట్ అపీరెన్స్ చేశారు. అది మేము అప్పుడే అప్కమింగ్ అలాగా వస్తున్నప్పుడు కూడా మా నాన్నగారి మీద ఉన్న గౌరవంతో ఆయన యాక్సెప్ట్ చేశారు అది. దాని తర్వాత ఆయనతోటి చేద్దామంటే ఆయనేమో మాస్ హీరో, ఎలాగ ఇప్పుడు మనం అడగాలి అని నాన్నగారు అనుకుంటూ ఉండేవారు. ఒకసారి శుభలేఖ చేసిన తర్వాత కొన్నాళ్ళకి నాన్నగారు విశ్వనాథ్ గారు ఇది ఇలాగా చిరంజీవి గారితో చేద్దామా ఇదంటే డెఫినెట్గా, బట్ సబ్జెక్ట్ ఉంది, బట్ ఆయన ఒప్పుకుంటాడా, ఇంత చాలా గొప్ప మాస్ హీరో, ఇప్పుడు పెద్ద గ్లామరస్ హీరో అయినా
అంటే ఆయనతోటి ఇలా సబ్జెక్ట్ చెప్పారు. చెప్పగానే నాకు ఇలాగ పర్ఫార్మెన్స్ ఉన్న ఓరియంటెడ్ క్యారెక్టర్ చేయాలని ఎప్పటి నుంచో ఉంది, 100% నేను చేస్తాను దాన్ని. ఆయన చేసి దానికోసం అంత డెడికేటెడ్గా, అప్పుడు దాకా ఆయన డ్రెస్సింగ్ స్టైలు ఇవన్నీ ఎంత ఎంత స్టైలిష్గా ఉండే, ఒక మామూలు ప్లాట్ఫామ్లో ఉన్న బట్టలు తీసుకొచ్చి గుడ్డలు అలాంటి రియల్గా ఎలా ఉంటుందో చెప్పులు కుట్టే ఇది, ఆ టైపు గెటప్ ఏంటి ఇదేంటి మొత్తం మొత్తం అబ్జర్వ్ చేసి ఆయన పాత్రలో లీనమే చేశారు. అంత గొప్పగా కూడా యాక్ట్ చేశారు ఆయన. ఆయన ఫస్ట్ నంది అవార్డు ఆ సినిమాకి ఆయన కెరియర్లో. థియేటర్లో అంటే సార్ కొన్ని షార్ట్స్ చిరంజీవి గారిని అప్పటి వరకు మాస్ ఫాలోయింగ్ ఉన్న ఫ్యాన్స్ ఫస్ట్ ఇంట్రడక్షన్లో ఆయన ఆ చెప్పులు కుట్టే షాప్ దగ్గరకు వచ్చేటప్పుడు, ఆ పీట దగ్గరకు వచ్చినప్పుడు ఫస్ట్ మొక్కి దండం పెట్టుకుని వచ్చే ఒక షార్ట్, అట్ ది సేమ్ టైం ఆయన అలా పాత్రలో ఒదిగిపోయి చేసిన కొన్ని విషయాలు అంతా అయిపోయి సర్దేటప్పుడు కూడా మళ్ళీ దండం పెట్టుకునే షార్ట్ చూపించారు. వాటికి ప్రేక్షకులు చాలా వరకు ఎమోషనల్ అయ్యారని థియేటర్లోనే విన్నాం. ఇది ఎంతవరకు నిజం అసలు? 100%. ముందు మేము కంగారు మాట నిజం, ఎందుకంటే ఆయన ఎలా యాక్సెప్ట్ చేస్తారో ఇది జనాలు. ఒక షో అయ్యింది, అవ్వగానే పాస్ అయిపోయింది, అందరూ యాక్సెప్ట్ చేశారు. అంటే మంచి ఎప్పుడు ఎక్కడ ఉన్నదన్నా దీంట్లో డెఫినెట్గా ఆదరిస్తారు ప్రేక్షకులు. ఎప్పుడు వాళ్ళని తప్పుపట్టి అసలు తప్పు పట్టకూడదు అసలు. అంత బాగుంది కాబట్టి ఇమీడియట్గా యాక్సెప్ట్ చేశారు ఆయన్ని. చేసి ప్రతి ఒక్కళ్ళు ఇంత చిరంజీవిలో ఇంత గొప్ప నటుడు ఉన్నాడు ఆయనలో, ఇది ఆయన బయటికి తీసే అవకాశం రాలేదు ఇంతకాలం ఇదని. ఈనాళ్ళకి ఆయన బయటికి తీసుకొచ్చారు విశ్వనాథ్ గారు. అలాగే ఆయన అంత గొప్పగా యాక్ట్ చేశారు ఆయన అని మొత్తం పేపర్లో రాయడాలు ఇదన్నీ టోటల్గా బయట పబ్లిక్ టాక్ ఇవన్నీ మాకు నిజంగా చాలా ఆనందం వేసేది అది ఇవన్నీ ఉంటున్నప్పుడు. శ్రీరామ్ గారు, ఇప్పట్లో ఓ సినిమా ఏంటంటే సినిమా చూసేయంగానే వెంటనే బయట రివ్యూ ఇచ్చేస్తున్నారు కదా, అప్పట్లో సినిమా హిట్ అయింది అని ఎలా తెలిసేది? కలెక్షన్లు మీకు వస్తాయి, కానీ బయటకి ఎట్లా తెలుసు ఈ సినిమా హిట్ అయిపోయిందిరా? మా డిస్ట్రిబ్యూటర్స్ వీళ్ళు థియేటర్ వాళ్ళు కొంతమంది వాళ్ళు బయటకు వచ్చిన వాళ్ళు అడిగేవారు, జెన్యున్గా చెప్పేవారు. వాళ్ళు మామూలుగా అడగడం మైకులు పెట్టుకుని ఇది కాదు, మామూలుగా ఎలా ఉందమ్మా సినిమా వెళ్దాం అనుకుంటున్నాను ఇదంటే బాగుంది సార్ వెళ్ళొచ్చు సార్ అంటారు, బాగాలేకపోతే వేస్తారంట. ఇలాగా ఇప్పుడు మైకులు పెట్టేసి మైక్ రాగానే సూపర్ హిట్ అనేస్తున్నారు, అలాగేమీ లేకుండా ఇది. దాని తర్వాత డిస్ట్రిబ్యూటర్స్ ఈ ఎగ్జిబిటర్స్ వాళ్ళు చెప్పేవారు. అండ్ మా ప్రొడక్షన్లోంచి కొంతమంది వెళ్ళేవారు రిలీజ్కి ఒక్కొక్క థియేటర్కి వెళ్ళి చూసి చేసేవారు. బట్ ఆ మధ్యాహ్నం అంతా వచ్చేసేది టాక్ ఇలాగే. ఓకే, సో పూర్ణోదయ పిక్చర్స్ అనే బ్యానర్తో ఎన్నో సక్సెస్ఫుల్ ఫిలిమ్స్ ఇచ్చారు. అండ్ తర్వాత చాలా వరకు గ్యాప్ తీసుకున్నారు. ఆపద్ బాంధవుడితో ఆపేశారని చెప్పొచ్చా, లేదా తర్వాత మళ్ళీ ఏమైనా ప్రాజెక్ట్స్ చేశారా? ఆపద్ బాంధవుడితో అదే పూర్ణోదయతో అదే లాస్ట్. దాని తర్వాత ఇప్పుడు మేము చేద్దాం అనుకుంటున్నాం. మొన్న మా అమ్మాయి ఒక సినిమా చేసింది, ఫస్ట్ డే ఫస్ట్ షో, శ్రీజ. అనుకున్నంత ఇది రాలేదు అప్రిసియేషన్ దానికి, బట్ ఓకే మూవీ. బట్ ఎక్స్పీరియన్స్ అయితే బాగా వచ్చింది. మూవీ ఎలా చేయొచ్చు, ఎలా చేయకూడదు ఇలాంటివన్నీ. ఫస్ట్ డే ఫస్ట్ షో మన అనుదీప్ వాళ్ళ స్టోరీ ఇవన్నీ టోటల్గా. సో దాంతో మంచి ఎక్స్పీరియన్స్ వచ్చింది. ఇప్పుడు వెయిటింగ్ ఫర్ వెరీ గుడ్ స్క్రిప్ట్. దానికోసం ఇంత లేట్ అయినా పర్వాలేదు పూర్ణోదయలో చేద్దామని. ఒక మంచి సబ్జెక్ట్, ఎలాగా మన నాగశ్విన్ లాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు ఎవరినో వస్తారని మాకు నమ్మకం. వాళ్ళు చేస్తే చాలా అద్భుతంగా బాగా మంచి సినిమా చేయొచ్చు ఇది అన్నట్టుగా ఉన్నాం. ఇప్పుడు ఎన్ని బ్లాక్ బస్టర్లు హిట్లు చేసిన మీ బ్యానర్లో ఎందుకు ఇంత గ్యాప్ వచ్చిందంటే మీరు ఇచ్చే ఆన్సర్ ఏంటి సార్? అంటే గ్యాప్ అంటే యాక్చువల్గా తీద్దాం అనుకుని అలాగా ఎందుకో డిలే అయిపోయింది. అండ్ ట్రెండ్ కూడా మారిపోయిందండి అప్పుడు. ఓకే, మన ఈ బ్యానర్లో కమర్షియల్ సినిమా చేస్తే చూస్తారా అదొక డౌట్. ఇన్ని చేసి మళ్ళీ ఏదైనా కమర్షియల్ రిస్క్, ఇప్పుడున్న రిస్క్ వేరే. అప్పటికన్నా అప్పుడుకున్న రిస్క్ అప్పుడుది, ఇప్పుడున్న రిస్క్ అయితే మొత్తం ఉన్నదంతా ఉడ్చుకుపోతుంది, అలాంటి రిస్క్. సో అలా డైలమాలోనే కాలం తిరిగిపోయింది అలాగా. మా నాన్నగారికి కూడా తర్వాత వయసు అయిపోవడం, మేము చేద్దాం అనుకున్నాం, ఎందుకో వేరే బిజినెస్లోనూ డైవర్ట్ అయ్యి అది కొంత ఇలాగా ఈ కన్ఫ్యూషను దీంట్లో మొత్తం అలా డిలే అయిపోయింది టోటల్గా ఇయర్లీ. ఆఫ్టర్ ఆపద్ బాంధవుడు అప్పటి నుంచి మేము బిజినెస్లు వీటిలోనే మొత్తం.
ఇప్పట్లో ఏంటంటే ఫ్యాన్ మూమెంట్లు చూస్తున్నాం. అంటే ఒక హీరో ఫేవరెట్ హీరో క్రష్ మీట్ అవ్వగానే ప్రతి ఒక్కరు ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. అప్పట్లో ఫేవరెట్ హీరోస్ ఉండేవాళ్ళు, చిరంజీవి గారు ఉండేవాళ్ళు చాలా మందికి. కానీ ఆ లవ్ ఎక్స్ప్రెస్ చేసే సోర్స్ లేదు. అంటే ఎక్కడో చూస్తారు కదా. అప్పట్లో లేఖలు వచ్చేవంట, ఉత్తరాలు వచ్చేవంట ఆఫీస్ కి. అట్లా మెమరబుల్ ఉత్తరాలు ఏమైనా వచ్చాయా చిరంజీవి గారికి? చిరంజీవి గారికి ఆవిడ మూట తీసుకొచ్చేవాడు, ఎవరు పోస్ట్ మ్యాన్. నేను చూశానండి అది, ఆ ఇన్సిడెంట్ చూశాను నేను. మూట ఇదేంటంటే మొత్తం ఫ్యాన్స్ లెటర్స్ డైలీ అలాగే వస్తాయి, డైలీ. ఆయన అన్నీ చూడలేరు కదా, కొన్ని చూసేవారు. నేను కళ్ళెదురుగా చూశాను వాళ్ళ ఇంట్లో, ఆయన తోటి అంత చనువు మాకు అది. సో పోస్ట్ మ్యాన్ ఒక మూట తీసుకొచ్చేటప్పటికి ఇది చిరంజీవి గారికి అని మా రోడ్లో అందరికీ తెలిసిపోయింది, ఆయనకే చిరంజీవి గారికే ఇదని. సో దానికేమో ఆన్సర్స్ కొన్ని రాసేవారు, ఆయన పంపించేవారు. టైం అంటే అంత బిజీ ఆయన. అప్పుడు 2 షిఫ్ట్లు కూడా చేసేవారు ఆయన. సంవత్సరానికి ఆల్మోస్ట్ 10 to 12 మూవీస్ కూడా చేస్తున్న రోజులు ఉన్నాయి అప్పుడు. సంవత్సరానికి 12 సినిమాలు, 10 సినిమాలు అలా చేశారు కదా అప్పట్లో. 8 నుంచి 10 దాకా గ్యారంటీగా చేశారు. అంత బిజీ ఇది, అంత లైమ్ లైట్లో ఉన్నారు ఆయన ఆ టైంలో. సో అది మా కళ్ళెదురుగా చూసాను. అంతేందుకు మా ఆఫీస్కే ఎన్నో లెటర్స్ వచ్చాయి రోజు. అంటే ఎక్స్ప్రెస్ చేయడానికి ఇప్పుడులాగా ఇది లేదు కదా, అదే మన సోషల్ మీడియా ఇవన్నీ లేవు అప్పుడు. సో లెటర్సే, కార్డ్స్లో వచ్చాయి ఎక్కువ. అది దాంట్లో మళ్ళీ కొన్ని గిఫ్ట్లు కూడా వచ్చాయి, చిన్న చిన్నవి. అలాగా ఇంత అద్భుతమైన సినిమా మా ఆఫీస్కి అలాగా ప్రతి హీరోకి అలాగే వచ్చాయి. బట్ ఈయనది మాత్రం ఒక మూట అనేది ఒక బ్లాక్ కలర్లో ఉండేది, అది టై చేసి అది వచ్చేది అనమాట. అప్పట్లో టికెట్ రేట్ ఎంత ఉండేది సార్? స్వయం కృషికి అసలు టికెట్ రేట్ ఎంత ఉంది? హైయెస్ట్ 325 ఉంది అప్పట్లో. హైయెస్ట్ 3 రూపీస్ 25 పైసే. మినిమం 1 రూపీ 1.5 రూపీ ఉంది అంతే. మినిమం 1.5 రూపీ. హైయెస్ట్ వచ్చి 3 రూపాయలు ఇది. 290 ఒక ఇది బాల్కనీ 340. బాల్కనీ వచ్చి 340. 290 ఏమో కింద లాస్ట్ లో మధ్యలో 90 పైసలు. మధ్యలో 150 ఒకటి ఉండేది. తర్వాత బెంచ్ ఒకటి ఉండేది. బెంచ్కి అనేది 1 రూపీ లోపలే ఉండేది. 1 రూపీ లోపలే ఉండేది. అంటే ఇప్పుడున్న అంటే బెంచ్ అనేది తర్వాత కూడా తీస్తారు, అది కూడా చైర్స్ అయిపోయినాయి. దాన్ని అలాగే పేరు అలాగే కంటిన్యూ అయిపోయింది బెంచ్ అనేది. దీని మీద కూడా ఒకటి ఉంది సార్, ఇప్పుడున్న వాళ్ళు కూడా మాట్లాడుకుంటారు. అప్పట్లో ఏంటంటే బెంచ్కి ఒక రేట్ ఉండేది, బాల్కనీకి ఒక రేట్ ఉండేది, పైన హై క్లాస్ అని ఒకటి ఉండేది, ప్రతి ఒక్కదానికి బాక్స్ ఉండేది. బాక్స్ లో ఇప్పుడు మీరు చెప్పిన ప్రకారం 3 రూపాయల 40 పైసలేమో బాక్స్ వచ్చి, సో కింద బాల్కనీ వచ్చేసేమో 2 రూపాయల 90 పైసలు. సో బెంచ్ బిఫోర్ వచ్చి 1 రూపీ లోపల ఉంటుంది. ఒకవేళ టికెట్స్ లేకపోతే కొంచెం తక్కువ క్యాష్ చేసేవాళ్ళు, అంటే పెట్టుకునే వాళ్ళు అక్కడ చూడొచ్చు. ఇప్పుడు చూడండి మల్టీప్లెక్స్లు ఎవరు ఎక్కడ కూర్చున్నా, మూల కూర్చున్నా, పైన కూర్చున్నా కూడా రెక్లైనర్స్ తీసేస్తే సేమ్ కాస్ట్. ఆ లెక్కన మధ్య తరగతి లేదు, హై క్లాస్ లేదు, సినిమా చూసే ఆడియన్స్ ఒక్కడే సినిమా దృష్టిలో. కానీ ఇంత ప్రైజ్ ఉన్నా కూడా ఇప్పుడు థియేటర్కి వెళ్ళి జనాలు చూస్తున్నారు. అవును, అంటే సినిమా ఇండస్ట్రీ ఏదైతే గెలుచుకుందో అభిమానుల హృదయాలు అన్నట్టు ఇదే నిదర్శనం అనుకోవచ్చు. ఏం చెప్తారు? ఇది ఇప్పుడు చెన్నై ఉందండి, చెన్నై మల్టీప్లెక్స్లో అక్కడ తమిళనాడు రూల్ ఒకటి ఉంది. ఫస్ట్ ఇది స్క్రీన్కి ముందు 2 rows 3 rows అది మినిమం ప్రైస్ ఉండాలి. మినిమం అంటే 20 రూపీస్ లోపడే, 20-25 రూపీస్ లోపడే అది. ఇదే వెనకాల దాని నెక్స్ట్ రో దగ్గర నుంచి 200 ఎంత ఉంది ఇది. అలాగే పైకి వచ్చేటప్పటికి ఇప్పుడు ఉంది కదా ఇది రిక్లైనర్స్ రేటు, రిక్లైనర్స్ది. సో ఇక్కడైతే రిక్లైనర్స్ అండ్ మిగతా అంతా ఒకటే రేటు. ఏమవుతుందంటే ఇప్పుడు ఒక సూపర్ హిట్ సినిమా ఇలా ఉంటే ఫ్యామిలీతో సహా వస్తున్నారు, లేదంటే వెళ్ళట్లేదు. అదే కదా అందుకని చిన్న సినిమాలకు ఇప్పుడు పెద్ద ప్రాబ్లం అయింది. మరి సార్ టికెట్స్ రేట్స్ కూడా అలా ఎక్కువ ఉండడం వల్ల ఆడియన్స్ థియేటర్కి రావట్లేదు అనేది ఒక నిజమైన ఒప్పుకోవాల్సిన విషయం. అంటే రిలీజ్ నుంచి ఒక 1 వీక్ ఆ పెద్ద హై బడ్జెట్ మూవీస్ పెంచుకోవడానికి ఇది ఇచ్చారు. సో వెళ్ళగలిగే వాళ్ళు వెళ్తున్నారు. వాళ్ళు దాని తర్వాత మిగతా వాళ్ళందరూ భరించేది అంత స్పెండ్ చేయలేని వాళ్ళు నెక్స్ట్ వీక్ నుంచి కంటిన్యూస్గా వెళ్తున్నారు. ఆ పద్ధతి పర్వాలేదు, ఎందుకంటే వాళ్ళు అంత బడ్జెట్లో చేస్తున్నారు వాళ్ళు. దానివల్లనే కదా ఇప్పుడు అన్ని హిట్ సినిమాలన్నీ చూస్తున్నాం ఇప్పుడు మనం. బాహుబలి కానీ, RRR, పుష్ప,
మన రంగస్థలం, ఇవన్నీ మన 151 మూవీ ఇవన్నీ కూడా అలాగే స్టార్టింగ్లో హై ప్రైస్, తర్వాత తగ్గించడం. టికెట్ ప్రైస్లో ఓకే సార్, చూసే ఆడియన్ ఏంటంటే హీరో మీద ఉన్న అభిమానంతో కొనేసి చూసేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఓపెనింగ్ షోస్కే 2000, 3000 పెట్టుకుని 130 షోకి 4 o'clock షోకి చూసేస్తున్నారు, ఫ్యాన్స్ ఆగట్లేదు. కానీ ఫ్యామిలీ అందరూ థియేటర్కి రండి అని చెప్పి డిస్ట్రిబ్యూటర్లు అంటారు, ప్రొడ్యూసర్లు అంటారు, డైరెక్టర్లు అంటారు. ఫ్యామిలీ సినిమాకి థియేటర్కి ఈ రోజుల్లో కరెంట్ నవ్వు రావాలంటే టికెట్ కొన్న సమానం రేటే ఇప్పుడు మనకి మల్టీప్లెక్స్లు. ఒక పాప్కార్న్ కొనాలంటే 200 రూపీస్, వాటర్ బాటిల్ కొనాలంటే ఒక 100 రూపీస్. అంటే ఫ్యామిలీ మొత్తం వచ్చి ఎంజాయ్ చేయాలంటే టికెట్ రేట్తో సమానంగా అక్కడ ఎక్స్పెన్సెస్ అవుతుంది. అంటే మల్టీప్లెక్స్లు బాగుపడుతున్నాయి తప్పితే థియేటర్కి వచ్చి ఆడియన్ ఎక్కడ హ్యాపీ ఉన్నాడని అడుగుతున్నారు, ఇది ఆడియన్స్ అడుగుతున్నారు. కొంతవరకు అది కరెక్టే. అది ఎందుకంటే ఈ క్యాంటీన్ రేట్స్ బాగా తగ్గాలి. అది ఈవెన్ వాటర్ బాటిల్ కూడా మీకు ఎంఆర్పి ప్రైస్కి ఇవ్వాలని గవర్నమెంట్ చెప్తుంది. వాళ్ళు ఎంఆర్పి ఒకటి రాసేస్తున్నారు, ఒక 60 రూపీస్ 770 అని 20 రూపీస్ బాటిల్ది. అది సో అక్కడ ఇంకా ఎవరు క్వశ్చన్ చేయడం కూడా లేకుండా వాళ్ళు అలా చేస్తున్నారు కొంతమంది. అండ్ పాప్కార్న్ అంటారా, అది మాత్రం చాలా ఘోరంగా ఉంది అసలు. ఇంత బాటిల్ ఇది అంటాడు ఫస్ట్, తర్వాత బకెట్ అంటాడు, దానికి ఒక 100 రూపీస్ తేడా సార్ అనేది బకెటే కొందాం ఉంటారు, అలాగే 500-600 అయిపోతుంది ఇది. సో అది తగ్గాలి. అది మల్టీప్లెక్స్లో ఇది తగ్గాలి. టికెట్ రేట్స్ అంటారా, ఇంకా కొత్త సినిమాలు పెద్ద బడ్జెట్ ఫ్యామిలీస్ తోటి వస్తారు, ఒక 2-4 డేస్ తర్వాత మళ్ళీ మామూలు రేట్సే వచ్చేస్తాయి ఎలాగా. సో మంచి సినిమాలకి వెళ్తున్నారు, ఏమాత్రం తేడా వచ్చినా అసలు ఓపెనింగే ఉండట్లేదు. టోటల్గా 10-15 మంది, ఇది 2-3 కోట్లు తీసుకునే 5 కోట్లు తీసుకునే హీరోలకు కూడా 20 మంది 30 మంది ఉంటే ఓపెనింగ్ అక్కడ ఎక్కడ ఇదవుతుంది, వర్కౌట్ అవుతుంది. డన్. సో శ్రీరామ్ గారు, బేసికల్గా ఇండస్ట్రీలో మన వాళ్ళు ఎవరున్నా మనం కూడా ఇండస్ట్రీలోకి రావాలని అనుకుంటూ ఉంటాం. నాన్నగారు ఎలాగో యాక్టర్గా అలాగే ప్రొడ్యూసర్గా సెటిల్ అయిపోయారు. మీ జర్నీ, అసలు ఇండస్ట్రీలో జర్నీ ఎలా స్టార్ట్ అయింది? మీ ప్యాషన్తోనే వచ్చారా, నాన్నగారి ఇదితో వచ్చారా? 100% నా ప్యాషన్ తోటే వచ్చాను నేను. మా నాన్నగారు బేసిక్గా ఆర్టిస్ట్, స్టేజ్ ఆర్టిస్ట్ నుంచి మూవీస్కి వచ్చారు. మూవీస్లో మంచి మంచి క్యారెక్టర్స్ చేశారు, తర్వాత ప్రొడ్యూసర్ అయ్యారు, తర్వాత అది మెమరబుల్ మూవీస్ చేసి మంచి నిర్మాత అనిపించుకున్నారు. నాకు ఎలాగంటే చిన్నప్పటి నుంచి రేడియో నాటికలు స్కూల్లో అవి చేస్తూ ఉండేవాడిని. తర్వాత ఏమో స్టేజ్ దీంట్లో మా నాన్నగారితోటే అప్పట్లో ఒక దీంట్లో చేశాను. అలా నటన మీద బాగా ఇంట్రెస్ట్. తర్వాత శంకరాభరణం సినిమాలో గిటార్ నేర్చుకుంటున్న టైం అది. నేను విశ్వనాథ్ గారు చూసి మన రాముని కాదు, దాంట్లో ఒక క్యారెక్టర్ శంకరాభరణంలో చిన్నది అది, అలాగా ఎంటర్ అయ్యాను. తర్వాత సీతాకోచిలుక భారతీరాజా గారు, ఆయన అసలు రోడ్లలో వెతుక్కుంటూ ఇది సెలెక్ట్ చేసుకుంటారు ఆర్టిస్టులను కొంతమందిని. అలా మా ఇంట్లో చూస్తే ఈ క్యారెక్టర్ మనవుడు బాగుంటాడని ఇలా అయిన తర్వాత నాకు ఇంట్రెస్ట్ వచ్చింది. అప్పుడు దాని తర్వాత సీతాకోచిలుక తర్వాత అప్పుడు సితారాలో వంశీ గారు మంచి క్యారెక్టర్ ఇది నా కోసం ఇచ్చారు. ఇదైనా క్యారెక్టర్ కోసమే నేను, కానీ నా కోసం క్యారెక్టర్ ఎప్పుడు సృష్టించలేదు ఎక్కడ మా బ్యానర్లో ఏది కూడా. అసలు ఎందుకంటే స్వాతి ముత్యంలో నాకు క్యారెక్టర్ లేదు, అది సితారాలో ఉంది, వంశీ గారు చేశారు. లేదు రాళ్లపల్లి గారు చేయాలి ఆ క్యారెక్టర్. ఆయన సడన్గా కరెక్ట్గా కమల్ హాసన్ గారి డేట్స్ అప్పుడే కాంబినేషన్ అప్పుడు రాళ్లపల్లి గారికి వేరే షూటింగ్. సో ఆ ఆర్టిస్ట్ని మార్చాల్సి వచ్చింది కాన్బట్లో. ఆయన పాపం చాలా ఫీల్ అయిపోయాడు ఆయన. బట్ విశ్వనాథ్ గారు ఇక్కడ లేరు, ఎక్కడో ముంబైలో ఉన్నారు. ఇలాగా రాళ్లపల్లి గారు లేదండి, ఎవరు ఆల్టర్నేట్ అంటే మేము కొన్ని పేర్లు రాసుకున్నాం, తమిళ్ తెలుగు కలిపి దీనికోసం అని రాసుకుని చెప్తూ ఉంటే అక్కడి నుంచి కాసేపు నాక సైలెంట్గా ఇది విన్నారు, మా నాన్నగారు వింటున్నారు చెప్తున్నారు. అక్కడి నుంచి నా పేరు వచ్చింది. రే నీ పేరు చెప్తున్నారా ఆయన నువ్వు అంటే, ఆయనకంటే నాకు భయం ముందు నుంచి. విశ్వనాథ్ గారు అంటే మా ఇంట్లో అందరికీ కూడా, ఎందుకంటే ఆయన కోపిస్ట్ అని ఇలాగనే అనుకునేవారు ముందు. ఇది ఆయనకి కాన్ఫిడెన్స్ ఉంటే నాకేం ప్రాబ్లం లేదన్నాను. అంటే ఆయన ఊరి నుంచి రాగానే నాకు మొత్తం గెటప్ టెస్ట్ ఇవన్నీ చేసి అలాగా స్వాతిముత్యం ఇంకా అలాగా కంటిన్యూ అయిపోయింది. ఇంకా
ఓకే. సో ఏంటంటే ఇండస్ట్రీలో ఫాదర్ సెటిల్ అయిపోయిన తర్వాత ఆల్మోస్ట్ వాళ్ళ అబ్బాయిలు కూడా సెటిల్ అయిపోతున్నారు. లైక్ మన వెంకటేష్ గారు అట్లాగే అయ్యారు, నాగార్జున గారు వాళ్ళ నాన్నగారి నుంచి అట్లా. సో మీరు సక్సెస్ఫుల్ సినిమాలు తీసి ఎప్పుడైనా నేను కూడా అలా కొంచెం సెటిల్ అయిపోయి ఉంటే బాగుంటుందని ఎప్పుడైనా అనుకున్నారా? 100% అనుకున్నానండి. అది అనుకున్నాం. బట్ టైం నాట్ ఓన్లీ టైం, లక్ అన్నీ ఉండాలి. ఎగ్జాక్ట్లీ. అండ్ కృషి కూడా ఉండాలి. అన్నీ ఏదో తక్కువ, అన్నీ లోటు అవుతుంది. లోటు వచ్చి దీంట్లో అంత అనుకున్నంతగా రాలేకపోయాను. బట్ మిగతా ఫీల్డ్లో అంతా కూడా బాగానే ఉంది. దీంట్లో కూడా నాకు వెరీ మచ్ హ్యాపీ ఉంది. ఓకే. విశ్వనాథ్ గారి ఫిలిమ్స్లో ఎక్కువగా ఏంటంటే ఈ బ్రాహ్మణ సంఘానికి సంబంధించిన ఆ వాసన వినిపిస్తూ ఉంటుంది, కనిపిస్తూ ఉంటుందని అప్పట్లో అనేవాళ్ళట. అంటే ఎందుకు ఆయన ఆ పాయింట్ ఎక్కువగా తీసుకుని సినిమాలు చేసేవాళ్ళ, లేదంటే ఆయనకి ఉన్నటువంటి అభిమానంతో సినిమాలు అలా వచ్చాయంటారా? అభిమానం కాదండి అది. ఇప్పుడు సప్తపది ఉంది. సప్తపది ఆ క్యారెక్టరు ఇది మా అర్చకులు వాళ్ళ మీదే తీయాలి అది. అలాగే శంకరాభరణం ఉంది. పండితులు ఇదంటే మహాపండితులు ఇదంటే ఎక్కువ మంది బ్రాహ్మిన్స్ దీంట్లోనే ఉన్నారు. ఇది సో ఆ క్యారెక్టర్ అలాగే. అలా కొన్ని క్యారెక్టర్స్ ఇప్పుడు మళ్ళీ మా సాగర సంగమం ఉంది. సాగర సంగమంలో మామూలు ఇదే టోటల్గా. స్వాతిముత్యం మామూలు ఇదే. సో ఈ ఎక్కడ అంటే అవసరాన్ని బట్టే అది. ఆ క్యారెక్టర్ ఇప్పుడు సప్తపది దీంట్లో వేరే దీంట్లో చేయలేరు. ఇప్పుడు సబ్జెక్టే అది. ఒక గుళ్ళో పూజారి ఇది వాళ్ళంటూ దీని మీద శంకరాభరణం అలాగే ఇది. సో అందరూ అనుకునేవారు అప్పుడు, కానీ చాలా తప్పు. అసలు ఆయనకి మనసులో ఏ ఇది ఉండదండి, ఫీలింగ్ ఇది. డైరెక్ట్గానే ఈయనకి కొంచెం ఆ కులపిచ్చి ఎక్కువ అన్న మాటలు కూడా విన్నారంట సార్ చాలా మంది ఇండస్ట్రీలో. అవును. ఎందుకు వచ్చిందంటే అది కొంతమంది కావాలని ఇచ్చేసారు. ఎందుకంటే ఈయన అంత పేరు సంపాదించేసుకుంటున్నారు, ఎక్కడో ఇంటర్నేషనల్ రేంజ్కి వెళ్ళిపోయారు ఆయన ఇది. సో ఆ టైంలో కావాలని పుట్టించింది కొంతమంది. ఓకే. 100% అది నిజం. మేమందరం చూసేవాళ్ళం. ఎందుకంటే మిగతా వాళ్ళు ఎవరి మీద లేని కామెంట్స్ ఈయన మీద. ఈయన అసలు ఎవరిని కేర్ చేసేవారు కదా. అంటే కేర్ అంటే ఇలాంటివన్నీ పట్టించుకునేవారు కాదు, ఇలాంటివన్నీ మాటలన్నీ. బట్ మేము అబ్జర్వ్ చేసింది, మేము చూసింది, ఆయన ఎప్పటి నుంచో చూస్తున్న దీన్ని బట్టి ఆయనకి అసలు లేదు. ఉంటే అలా ఉంటే మాకెందుకు చేస్తారు కదా. మాకు అందరూ బ్రాహ్మిన్స్కే చేయొచ్చు కదా ఆయన అన్ని సినిమాలు. ఆయన ప్రొడ్యూసర్లు అందరూ, మరి ప్రొడ్యూసర్లు, టెక్నీషియన్స్ అందరూ బయట వాళ్ళే. కులం ఇవన్నీ ఆయనకి అసలు లేదండి. ఇప్పుడు సప్తపది మీరు కులం మీద సబ్జెక్టు. సప్తపది ఒక బ్రాహ్మిన్ ఇది, లాస్ట్లో ఒక హరిజన్ ఇచ్చి చేసే సబ్జెక్ట్ అది. సో బయట అలా క్రియేట్ చేశారు. బట్ ఫార్చునేట్లీ ఆయన అలాంటి ఇది కాదు అసలు. అండ్ మీ పూర్ణోదయ పిక్చర్స్ సంబంధించి కూడా ఎక్కువ బ్రాహ్మణ కులాలకు సంబంధించిన ఫిలిమ్స్ని ఎంకరేజ్ చేస్తున్నారన్న మాట కూడా వచ్చిందట, నిజమేనా? ఏంటండి శంకరాభరణం ఒకటే, ఇంకేముందండి వేరే సినిమా? అంటే ఇప్పుడు సీతాకోచలకలో కూడా బ్రాహ్మిన్స్ అండ్ క్రిస్టియన్ అది ఆ సబ్జెక్ట్ అది. ఇది సబ్జెక్టే. ఇది శంకరాభరణం, శంకర శాస్త్రి మా అది. సో సబ్జెక్ట్ పరంగానే కానీ మిగతా ఇంకేమీ లేదు. ఇప్పుడు సితార ఉంది, రాజవంశానికి చెందింది సితార. మాధవుడు, యాదవుడు, చెప్పులు కుట్టేవాడు, అన్ని రకాల సబ్జెక్టులు చేస్తాం. కులాల మీద అసలు ఎప్పుడు దేనికి వెళ్ళలేదు. ఓకే. శ్రీరామ్ గారు ఓపెన్గా మాట్లాడుతున్నారు ఇప్పుడు కొన్ని విషయాలు. శంకరాభరణం సినిమా ఇప్పుడు తీస్తే థియేటర్కి వచ్చి ఆడియన్స్ సినిమా చూస్తారా? అది అంటే మీ పర్సెప్షన్ చెప్పండి. నాకు తెలిసి అంత ఈజీ కాదు అనుకుంటాను. అంత ఈజీ కాదు ఇప్పుడున్న బడ్జెట్స్ కానీ, థియేటర్ రెంటల్స్ కానీ దీంట్లో. ఎందుకంటే ఎంత ప్రమోషన్ చేసినా ఆడియన్స్ రావడం, ఇప్పుడంతా యూత్ ఎక్కువ అట్రాక్ట్ చేయాలి. ఫస్ట్ థియేటర్కి వచ్చేది యూత్. వాళ్ళ అంత ఈజీగా వస్తారు అని నాకు అనిపించట్లేదు. అంతేనా? ఓకే. సో అప్పట్లో ఒక హీరోయిన్ పెళ్లి చేసుకోవాలనుకున్నారా మీరు? నేనా? చేసుకోవాలనుకున్నారట, కానీ కుదరలేదని చెప్పి అనుకున్నారట. అలాంటిదేం లేదు. అస్సలు అలాంటిదేం లేదు. ఓన్లీ రూమర్ అయితే. ఓన్లీ రూమర్ అంతే. ఓకే, డన్. సో కమర్షియల్ హీరోగా ఎప్పుడైనా ట్రై చేయాలనుకున్నారా మీరు? కమర్షియల్గా నేను ఎప్పుడూ అనుకోలేదు. నాన్నగారు పోనీ ఎప్పుడైనా ఆ ప్రస్తావన తెచ్చారా? రాలేదు అసలు.
నేను హీరోగా అయింది కూడా అన్ఎక్స్పెక్టెడ్గానే అయింది అది. ఓకే. అది వేరే పెద్ద హీరో, ఆయన లాస్ట్ మినిట్లో దాంట్లో ఒక క్యారెక్టర్ ఉన్నది. ఆ హీరో మొత్తం మీ అబ్బాయిదే అంట కదా అని ఎవరో బయట వాళ్ళు చెప్పారు, వాళ్ళ అబ్బాయికే మొత్తం మీదేం లేదన్నట్టు ఆ హీరోతో చెప్తే, ఆ హీరో వచ్చి మా నాన్నగారితో చెప్తే వద్దులే మీకు దండం సబ్జెక్ట్ డ్రాప్ చేసుకుంటున్నామని ఆ సబ్జెక్ట్ డ్రాప్ చేసి ఇంకో సబ్జెక్ట్ ఇమీడియట్గా అదే డేట్స్లో వంశీ గారు నన్ను హీరోగా పెట్టి చేసిన సినిమా స్వరకల్పన. సార్ మంచి క్వశ్చన్. స్వరకల్పనలో మీరు సీత గారు హీరో హీరోయిన్ గా చేశారు. సో సీత గారు అప్పట్లో అసలు భలే సార్, ఒక రకమైన ఫ్యాన్స్ తీసుకున్నారు అప్పట్లో. తక్కువ స్పాన్ లో తీసుకున్న హీరోయిన్స్ లో సీత గారు అసలు హోమ్లీగా ఇంట్లో అమ్మాయి లాగా. సో ఆ సినిమా తర్వాత మీకు ఇంకా మంచి ఆఫర్స్ వస్తాయని చాలా మంది అనుకున్నారంట. తర్వాత చిన్న చిన్న పాత్రలకి ఎందుకు పరిమితం అయిపోయారు? ఆ ఫెయిల్యూర్ నాకు కొంచెం చాలా బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అయ్యి టోటల్గా కొంతకాలం కొంచెం దూరంగానే ఉన్నాను టోటల్గా. ఆ టైంలోనే చిరంజీవి గారు పిలిపించి నాకు ఒక కౌన్సిలింగ్ లాగా ఆయన ఫెయిల్యూర్ అనేది ఎవరు భయపడకూడదు, దాన్ని ధైర్యంగా ఎదుర్కోవాలి, అందరికీ వస్తాయి ఫెయిల్యూర్స్ అది అని చెప్పి ఆయన అప్పుడే టీవీలు వస్తాయి నాకు సినిమాలు దీనిలో. ఆయన కూడా అదే అన్నారు, శాటిలైట్ టీవీలు యూఎస్ ఇక్కడంతా చాలా పెద్ద రేంజ్లో ఉంటాయి, ఇవన్నీ పెద్ద ఫ్యాన్ బేస్ ఇవన్నీ కూడా ఉంటాయి. అవి వచ్చినప్పుడు కూడా అలాంటివి వచ్చినప్పుడు కూడా వదులుకోవద్దు అన్నారు. ఆయన ఏ ముహూర్తాలు ఉన్నారో అది వెంటనే అవి వచ్చి రావడం మొదలుపెట్టినాయి నాకు ఇమీడియట్గా. ఒక్కోసారి 3 షిఫ్ట్స్ కూడా చేశాను నేను అప్పట్లో టీవీల్లో. ఇది ఆ టైంలో సినిమాలు కూడా వచ్చినా కూడా ఎందుకో టీవీకి ఎక్కువ డేట్స్ కావాల్సి వచ్చేది అప్పుడు. కానీ టీవీలో మీరు చాలా మంది ఇంట్లో ఉన్న వాళ్ళకి తెలుసు సార్, అవును, సినిమాల కంటే ఏడిది శ్రీరామ్ అనే వ్యక్తి చాలా మంది అప్పట్లో టీవీలు చూస్తున్న చాలా మందికి మీరు రికగ్నైజ్ అయ్యేది టీవీల వల్లే. ఎందుకంటే అప్పుడే శాటిలైట్ వచ్చింది కొత్తగా. కొన్ని టీవీలు ఛానల్స్, ఈటీవీ అని, జెమినీ ఇవన్నీ వచ్చినాయి. వీక్లీ సీరియల్స్ చాలా మంచి రిచ్గా రావడం మొదలుపెట్టినాయి అప్పుడే. సో అప్పుడు కంటిన్యూస్ ఇప్పుడు ఇంకా మొత్తం ఈటీవీ కానీ జెమినీ కానీ ఇవన్నీ చేస్తున్నప్పుడు మంచి మంచి సీరియల్స్ దానికోసం వెయిట్ చేసేవారు. 1 వీక్ దాకా వెయిట్ చేసేవారు వాళ్ళు. అనేది ఈ వీక్ డైలీస్ అనేది తర్వాత వచ్చింది, వీక్లీస్ వచ్చినాయి వీక్లీ సీరియల్స్. ఆ సీరియల్కి అలా వెయిట్ చేసి నాకు లెటర్స్ కూడా వచ్చాయి అప్పట్లో ఎంతో ఇదిగా. సో టీవీ జర్నీ అలా స్మూత్గానే జరిగిపోతూ ఉండగా చాలా వచ్చినాయి సినిమాలు అప్పట్లో. బట్ ఒక క్యారెక్టర్స్ కొన్ని నచ్చక అలాగా సినిమాలు లేకుండా టీవీ మీద కాన్సన్ట్రేట్ చేశారు. సార్ అప్పటి నుంచి ఇప్పటివరకు మీరు సినిమాలు చూస్తున్నారు కదా, ఒకప్పుడు ఏంటంటే అరే సినిమా ఇండస్ట్రీ వాళ్ళరా అంటే కొంచెం భయం ఉండేదట. మేము ఇండస్ట్రీలో పనిచేస్తున్నామని కూడా కొంతమంది చెప్పుకునేవాళ్ళు కదంట. ఇప్పుడు చాలా ప్రౌడ్గా కాలర్ ఎగరేసి 24 క్రాఫ్ట్స్లో ఉన్న ప్రతి ఒక్కరం కూడా మేము లైట్ మ్యాన్ వర్క్ చేస్తాం, మేము డిఓపి, మేము ఎడిటర్, మేము ఇండస్ట్రీలో పనిచేస్తున్నామని చెప్పి చాలా ప్రౌడ్గా చెప్పుకుంటున్నారు. ఆ ప్రౌడ్నెస్కి తెలుగు సినిమా ఇండస్ట్రీ ఖ్యాతి కూడా పెరిగింది. లైక్ బాహుబలి కావచ్చు, ట్రిపుల్ కావచ్చు, పుష్ప, ఇప్పుడు వస్తున్న పుష్ప కావచ్చు, అండ్ సలార్ కావచ్చు, పాన్ ఇండియా స్టార్స్ కూడా అయిపోయారు తెలుగు హీరోస్ కూడా. ఇలాంటి ఒక స్టేజ్ లో రైట్ నౌ టాలీవుడ్ ఉంది. మీరేం చెప్తారు సార్ ఇండస్ట్రీ గురించి? అప్పట్లో ఇండస్ట్రీ అంటే తెలుగు ఫీల్డ్లో ఇది సినిమా అంటే చాలా చిన్న చూపు ఉండేది బయట. పెళ్లి సంబంధాలు కూడా వచ్చాయి కదా, సినిమా వాడు ఇది అన్నట్టుగా ఉండేవి చాలా. అలా చాలామంది ఇబ్బంది పడ్డారు అప్పట్లో. బట్ ఇప్పుడు వచ్చేటప్పటికి మొత్తం ఎడ్యుకేటెడ్, వెల్ ఎడ్యుకేటెడ్ అందరూ వచ్చిన వాళ్ళందరూ కూడా. అంటే అప్పట్లో ఎడ్యుకేటెడ్ అని కాదు, వాళ్ళు ఒక లెవెల్ దాకా చదువుకున్న వచ్చిన వాళ్ళు అందరూ కూడా. బట్ ఎస్పెషల్లీ హీరోయిన్స్ వీళ్ళందరూ కూడా వెల్ ఎడ్యుకేటెడ్. ఒక డాక్టర్ అవుదాం అనుకుని మళ్ళీ దీనికి రావడం, ఇలాంటి వాళ్ళు అందరూ వచ్చారు. ఇప్పుడు ఈవిడున్నారు మన సాయి పల్లవి లాంటి వాళ్ళు అందరూ అది ఒక డాక్టర్ అయ్యి మళ్ళీ దీనికి వచ్చారు ఇది. సో వాళ్ళ బిహేవియర్ అన్ని టోటల్గా నాట్ ఓన్లీ ఇది బిహేవియర్, టోటల్గా ఇండస్ట్రీ ఒక డిసిప్లైన్డ్గా ఉంది టోటల్గా. మొత్తం ఆల్ క్రాఫ్ట్స్ మీరు అంటున్నట్టు ఇందాక బాహుబలి ద్వారా ఆర్ఆర్ఆర్ అండ్ పుష్ప, దీంతో ఇండియా మొత్తం పాన్ ఇండియా. నేను మనం భూటాన్ వెళ్ళామండి. అక్కడ మీరు ఎక్కడి నుంచి అంటే హైదరాబాద్, ఆంధ్ర ఇది అనగానే ఇంకా ఇది అల్లు అర్జున్ అని ఎలాగా ఇది అదేదో తగ్గేదేలేదు హిందీలో ఏదో చెప్పారు డైలాగు అతను. అంతలాగా పాటలన్నీ అయ్యే ఎక్కడ చూసినా షాక్ అయిపోయాను. ఎంత ఆనందం వచ్చిందంటే ఒక తెలుగు మనిషి ఒక అల్లు అర్జున్ గురించి అక్కడ మాట్లాడుకుంటున్నారంటే ఎంతో ఇదిగా
ఎక్కడ కొన్ని చోట్ల రెస్టారెంట్స్లో ఈ పాటలు, పుష్ప పాటలు. మల్లుబాయ్ అని కూడా అంటున్నారండి. మల్లుబాయ్ అని అక్కడ అదే అల్లుబాయిని మల్లుబాయిని, అది మలయాళంలో, కేరళ మలయాళంలో, అవును. అది. సో ఎంత ప్రౌడ్గా ఉంది అది. ఇప్పుడు రామ్ చరణ్ వీళ్ళందరూ అక్కడ దాకా హాలీవుడ్ ఆస్కార్ దగ్గర అక్కడ చూస్తూ ఉంటే ఎంత ఆనందంగా ఉంది. అది కీరవాణి గారిని, మన రాజమౌళి గారిని నా స్టేజ్కి తీసుకెళ్ళిపోయారు. ఎక్కడికి ఆస్కార్ స్టేజ్లో తీసుకునే దాకా తీసుకెళ్ళిపోయారు. మాది స్వాతిముత్యం అప్పుడు నామినేట్ అయింది ఆస్కార్కి, ఫస్ట్ తెలుగు సినిమా. దాని తర్వాత బాహుబలి ఇది అయింది, బట్ అవార్డు కొట్టింది, విన్ అయింది. నైస్ టాకింగ్ టు యూ శ్రీరామ్ గారు. అండ్ మళ్ళీ సినిమాలు మంచిగా చేయాలి. అలాగే మీ అమ్మాయి కూడా చాలా ఇప్పుడు ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నారు, శ్రీజ గారు. సక్సెస్ఫుల్ సినిమాలు తీసి మళ్ళీ థియేటర్కి ఆడియన్స్ తెప్పించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ వన్స్ అగైన్. ఫైనల్గా మా డైల్ న్యూస్ ఆడియన్స్కి ఏం చెప్పేస్తారు? డయల్ న్యూస్ ఇది ఈ వెబ్సైట్ నేను చూశాను చాలా ఇట్లో చూసి నాకు నచ్చే వచ్చాను ఇప్పుడు ఇక్కడికి. ఎందుకంటే జెన్యూన్గా ఉంది ఇది, ఎక్కువ ఇవన్నీ కాంట్రవర్సీలు ఇవన్నీ లేకుండా నిజాయితీగా ఉంది, బాగుంది. అది 2-3 చూసి మీరు అడగగానే నేను రావడం జరిగింది. ఓకే, నాకు చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ అడ్వాన్స్ హ్యాపీ దివాళీ. అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా మంచిగా హ్యాపీగా దివాళీ సెలబ్రేట్ చేసుకుని మరిన్ని సక్సెస్లు తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ. ఎస్, ఇది వాళ్ళ స్పెషల్ చిట్ చాట్. దిస్ ఇస్ సువర్ణ సైనింగ్ ఆఫ్.